కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ ఇంధనం కోటాను పెంచింది. 3 వారాల కిందట గల్ఫ్ యుద్ధం ముందున్న సరఫరాలో 50% మేరకు ఈ నెల 23 కల్లా పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 30% దాకా పునరుద్ధరించారు. మరో 20%ని 2 రోజుల్లో పునరుద్ధరిస్తారు. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ప్రజా సంక్షేమం, ఆహార సరఫరాతో సంబంధం ఉన్న రంగాలకు ఈ పెంచిన కోటాను కేటాయిస్తారు. రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, పరిశ్రమల క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, డైరీలు, కమ్యూనిటీ కిచెన్లు, ప్రభుత్వ లేదా మున్సిపాలిటీ సబ్సిడీ క్యాంటీన్లు, 5 కిలోల సిలిండర్లు వాడే వలస కూలీలు ప్రాధాన్య వర్గాలుగా ఈ పెంచిన 20% కోటాను అందుకుంటారు. ఈ రంగాల్లో ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా సిలిండర్ రాదని, తప్పనిసరిగా చమురు సంస్థల దగ్గర నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్ల అవసరం అనుకున్న వినియోగదారులంతా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ కోసం చమురు సంస్థల దగ్గర దరఖాస్తు చేసుకోవాలని, అలా చేసుకుంటేనే పెంచిన కోటాలో వాణిజ్య గ్యాస్ అందిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది.